Greetings to you all in the name of the Lord Jesus Christ. దేవుడి నామంలో మీ అందరికీ వందనములు. మరి ఈ గుడ్ ఫ్రైడే సమయంలో అంటే యాక్చువల్గా ఎప్పుడు చేయలేదు. దేవుడు సిల్వలో మోసిన ఆ భారాన్ని మనం ఎప్పుడు జస్ట్ వాక్యంలోనే వింటాము. సో సండే స్కూల్ పిల్లల ద్వారా ఈసారి లెట్స్ ఎక్స్పీరియన్స్ హౌ గాడ్ హ్యాస్ ఫెల్ట్ ద పెయిన్ వెన్ హీ వాస్ taking our sins on his shoulders. So I would encourage each and every parent, please give your heart and soul and give 100% concentration on this kid and feel that pain, how God has experienced the pain. Thank you. దేవుడు 40 రోజుల ఉపవాసం పూర్తి అయినాక ప్రభువైన యేసు ప్రభు అనేక ప్రదేశాలకు ప్రాంతాలకు శిష్యులతో పరిచర్య చేస్తూ స్వస్థత చేయుట మొదలుపెట్టెను. యేసు 40 పగలు రాత్రి ఉపవాసము పూర్తి ముగిసిన తరువాత సాతాను యేసుని ఎదుర్కొనెను. పాపము 40 రోజుల ఉపవాసం ఆకలితో అలమటిస్తున్నాడు. నీవు దేవుని కుమారుడువైతే నీవు ఈ రాయిని రొట్టెగా మార్చు. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. సాతాను పరిశుద్ధ పట్టణముకు తీసుకుపోయి ఎక్కించి, నీవు దేవుని కుమారుడువైతే నీవు కిందికి దూకుము, ఆయన నీ కోసం తన దూతలను పంపించి నీకు దెబ్బ తగలకుండా నిన్ను కాపాడును. నీవు నా దేవుని శోధింపవద్దు. పద, ఒక ఎత్తైన కొండ మీదకు యేసును ఎక్కించి, అదిగో ప్రపంచ రాజ్యాలు నాకు నమస్కారము చేయుము, ఈ లోకము వాటి మహిమను నీకు అప్పగించెదను. సాతాను, నీవు ఇక్కడ నుండి వెళ్ళు. నేను నా ప్రభువునికి మొక్కి నేను ఆయననే సేవిస్తాను. ఆ తరువాత సాతాను ఆయనను విడిచి వెళ్ళను. తరువాత యేసు ప్రజల మధ్య పరలోక రాజ్యము సమీపించిందని చెప్తూ 12 మంది శిష్యులను ఏర్పరచుకొనెను. శిష్యులతో కలిసి బోధించుట, స్వస్థపరచుట కొనసాగెను. ఆ తరువాత ఆ 12 మంది శిష్యులకు స్వస్థపరచుట అధికారము ఇచ్చెను. ఆ 12 మంది శిష్యుల పేర్లు ఏవనగా సీమోను పేతురు, ఆంద్రేయ, మత్తాయి, యాకోబు, ఫిలిప్పు, బర్తలోమయి, సీమోను ఇస్కరియోతు యూదా, అల్ఫై కుమారుడగు యాకోబు, యోహాను, తోమా, లెబయి. యేసు రూపాంతరం పొందుట. యాకోబు పేతురు, యోహాను, మీరు నా వెంబట రండి. ఒక ఎత్తైన కొండ మీదికి వెళ్ళి యేసు రూపాంతరం పొందెను. యేసుని ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన బట్టలు తెల్లవాయెను. ఆ ఇద్దరు మోషే, ఏలియా యేసుతో మాట్లాడుట శిష్యులు చూసెను. ప్రభువా, మనము ఇక్కడే 3 ఇళ్ళు కట్టుకుందును. యేసు రూపాంతరం పొందే ముందు ఒక పెద్ద శబ్దం వచ్చెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్న, ఈయన మాట వినుడు. అప్పుడు అది విని 3 శిష్యులు భయముతో బోర్లపడెను. భయపడవద్దు, లేవండి. అయ్యో, ఎవరు లేరే? ఈ విషయము మీరు చూసినది మరి ఎవరితో చెప్పకూడదు. కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనము. స్టేజ్ చూడు. స్టేజ్
శిష్యులంతా యేసు కోసం భోజనము సిద్ధము చేయుచుండగా మగ్దలేని మరియ అను స్త్రీ వచ్చెను. అంత పాపాత్మురాలని ఎందుకు దగ్గరికి రానిచ్చావు? శిష్యులంతా యేసు కోసం భోజనం సిద్ధము చేయుచుండగా మగ్దలేని మరియ అను స్త్రీ వచ్చెను. అంత పాపాత్మురాలిని ఎందుకు దగ్గరికి రానిచ్చావు? సందేహించకు సీమోను, మీ పాపాలు క్షమించబడినవి. యేసును మొక్కి ఆమె తలతో కాళ్ళను తుడిచి పరిమళ ద్రవ్యంతో ముట్టెను. ఆ అత్తరును అమ్మితే 300 వెండి నాణేలు వచ్చేవి. బీదవాళ్ళకు ఉపయోగపడేది. వృధా చేసింది కదా. వృధా చేయలేదు. ధనము పట్ల ఇష్టంతో నీకు అర్థము కాలేదు. బీదలు ఎప్పుడూ మీతో ఉంటారు, కానీ నేను మీతో ఉండను. ఈమె పరిమళ ద్రవ్యాన్ని నాకు పూసి నన్ను సమాధికి సిద్ధము చేసింది. ఎక్కడ నా బోధలు వినబడతాయో అక్కడ ఈమె చేసింది జ్ఞాపకము చేసుకుంటారు. ఇస్కరియోత యూదా యాజకులను కలవటం. ఆ తరువాత 12 మంది శిష్యులతో ఒక్కడైన యూదా ఇస్కరియోతు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళెను. నీ యేసుని వదిలిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇన్నాళ్ళు యూదుల రాజా అని నమ్మాను, కాదని ఇప్పుడు తేలిపోయింది. ఆ సంగతి మాకు తెలుసు. అందుకే ఆ మోసగాన్ని ఎలా పట్టుకోవాలని ఆలోచిస్తున్నాము. అతన్ని నేను పట్టిస్తాను, కానీ దానికి నాకు ఏం బహుమతి ఇస్తారు? 30 వెండి నాణాలు ఇస్తాము. 33 ఇవ్వండి. కనీసం యేసు వయసుకు లెక్క సరిపోతుంది. కుదరదు. ఒక బానిస విలువ 30 నాణాలు మించి ఉండకూడదు. యేసుని పట్టించేందుకు రోమా సైనికులతో సహకరించు. సమయము చూసి యేసుని పట్టించేందుకు ఆలోచించుము. పులియని రొట్టెలు పండుగకు ఎక్కడ సిద్ధము చేయాలి ప్రభువా? పండుగ భోజనముకు యేసు 12 మంది శిష్యులతో, నా బాధలు మొదలు అవ్వకముందే నేను ఈ పస్కా పండుగ రోజున మీతో తృప్తిగా భోజనము చేయాలనుకుంటున్నాను. ప్రభు, మీరు నా కాళ్ళు కడుగుట నేను ఒప్పుకోను. ఒకరి సేవను మనం పొందడం కన్నా మనం మరొకరి సేవించటే కావాలి.
ఒక్కడు నన్ను అప్పగించును. నేనా నేనా అని యేసుని అడిగాను. మీలో ఒక్కడు నాతో పాత్రలో చేయి ముంచిన వాడే నన్ను అప్పగిస్తాడు. పక్కన కూర్చున్న యూదా, నేనా ప్రభు, అవన్నీ ఉట్టివే, నేను కాదు, నీ పని కానిమ్ము. అటు పిమ్మట యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి, ఇది నా శరీరము అని చెప్పి శిష్యులకు ఇచ్చెను. ఒక గిన్నె పట్టుకొని కృతజ్ఞతా స్థితులు చెల్లించి, ఇది నా రక్తము, పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడినది. శిష్యులు కీర్తన పాడి ఒలీవల కొండ వెళ్ళెను. యేసు 3 సార్లు చింతించుట. పేతురు, యోహాను మరియు ఆంద్రేయ, మీరు నా వెంబట రండి. మీరు ముగ్గురు ఇక్కడే ఆగండి. చివర ప్రమాణము కోసం ప్రార్థన చేసుకొని సిద్ధపడతాను. ఆత్మ సిద్ధంగానే ఉంది, కానీ శరీరము బలహీనంగా ఉంది. అయితే మేము కూడా మీతో వస్తాం ప్రభు. నా తండ్రి, వీలు అయితే నా యొద్ద నుండి ఈ గిన్నె తప్పించుము. నా ఇష్టం కాదు గాని నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రార్థించెను. యేసు శిష్యుల యొద్దకు వెళ్ళెను. అప్పుడు శిష్యులను చూచుటకు వెళ్ళెను. పేతురు, యోహాను, ఆంద్రేయు, సాతాను మిమ్మల్ని శోధనలో పడేసింది. నిద్ర లేవండి, మనుష్య కుమారుని అప్పగించే సమయము దగ్గర పడింది. అలా యేసు 3 సార్లు ప్రార్థించి దుఃఖపడతాడు. లేకండి, వెళదాము, నన్ను అప్పగించువాడు వచ్చుచున్నాడు. యూదా యేసుని పట్టించుట. అదిగో, నన్ను పట్టించేవాడు వచ్చేశాడు. అందులో మేము యేసుని ఎలా గుర్తించాలి? నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అతని యేసు. నన్ను చూడండి, బోధకుడా నీకు శుభమని ముద్దు పెట్టుకుంటాను. దైవ కుమారుని పట్టించడానికి ఈ ముద్దు? పేతురు, నన్ను రక్షించుకోవడానికి కత్తులు, కటరాలు అవసరం లేదు. నా తండ్రిని నేను సహాయము అడగలేనా? కత్తి పట్టుకునేవాడు కత్తితోనే నశించును. అంతటా యాజకులు యేసుని
యేసుని కట్టేసి కైఫెసు అని ప్రధాన యాజకుడి యొద్దకు తీసుకొని పోయెను. అంతలో శిష్యులు అంతా పారిపోయెను. పేతురు మాత్రము కొంత దూరం వెంబడించెను. పిలాతు పిలుపు. రోమన్ చక్రవర్తి నైడియా సిజర్ ప్రతినిధి యూదియా రాష్ట్ర పాలకుడు పిలాతు వేచేస్తున్నాడహో. ఎవరు ఇతను? ఒక బోధకుడు, ఈయన పేరు యేసు. సంఖ్యలు వేసి తీసుకొచ్చారు. నేరస్తుడా? ఏంటి ఈయన చేసిన నేరం? ఈయన మెస్సాయ్ మరి ప్రచారం చేస్తున్నాడు. యూదుల రాజా అని ప్రకటిస్తున్నాడు. నీ సమాధానం ఏంటి? యేసు ఇచ్చిన సమాధానంతో పిలాతు ఈయన నేరస్తుడు కాదని అంటారు. యాజకులు యేసుని కొడతారు. ఈ బోధకుడిలో ఎటువంటి దోషము కనిపించట్లేదు. అవును అవును. దయచేసి మాట్లాడొద్దు. నేరస్తుడితో చర్చ అనవసరం. ఈ పస్కా పండుగ సందర్భంగా ఎవరినో ఒకడిని విడిచి పెడతారు. ఈ యేసుని విడుదల చేస్తా. బరబ్బాని విడుదల చేయండి. ఆయన రక్తము నాపై నా బిడ్డలపై పడవద్దు. ఈయన రక్తము గూర్చి నేను నిరపరాధిని. బరబ్బాని విడుదల చేయండి. బరబ్బాని విడుదల చేయండి.
క్యారీ చేపిస్తున్నావా? మన అక్కడికి చెప్పు, సడన్గా ప్లాన్ చేయండి, సడన్గా ప్లాన్ చేంజ్ చేసావా? ఇక్కడ పెట్టేస్తారు బబ్లు. సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర. అందరూ స్లో వైపు చూద్దాం. మన చేతులు చాపి ప్రభువు పోయి ఒక్కసారి నీ కొరకు నా కొరకు పొందిన మేలును గుర్తు చేసుకుందాం. ఈ రాత్రి దేవుడు నీ కోసమే, నేను ఆశీర్వదించడం కోసమే గుడిని ఏర్పాటు చేశాడు. ఇంకా ఆయన రక్తంలో ఆయన పొందిన పని చేసుకోకుండా ఒక్కసారి నీ కొరకు నా కొరకు పొందిన మేలును గుర్తు తెచ్చుకోండి. ఒక్కసారి పరీక్షించి చూడు. నీకు చేతుల త్యాగం ఎవరు చేయలేదు. నీతో ఏ సమాధానం కలుగు. ఇలా మీ బిడ్డగా నేను మారిపోవడానికి ఇష్టపడుతున్నాను. ఈయన మన యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరం అని రాసి ఆయన తల మీద ఆ పలక కొట్టెను. మీరు ఏమి చేయుచున్నారు? వీరికే తెలియదు. వీరిని క్షమించుము తండ్రి. అమ్మా, ఇక నుంచి
ఆ యోహానే నీ కుమారుడు, యోహాను ఆమెనే నీ తల్లి. ఆ సమయములో ఆ ప్రాంతం అంతా చీకటి కమ్మ. నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి? దాహం. అంతా సమాప్తమైంది. తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను. ఆ సమయంలో భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, దేవాలయము తెర పైనుండి క్రిందికి రెండుగా చిగెను. ఈయన నిజముగా దేవుని కుమారుడైన యేసు. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు, చాలా టైం తీసుకున్నారు. I know you all are very kind, experiencing the pain of God and have gone through years back. Thank you so much for all the support that parents have given. చాలా తక్కువ టైంలోనే ప్రాక్టీస్ చేయడం జరిగింది. చాలా మంది పేరెంట్స్ కూడా చాలా హెల్ప్ చేశారు. అండ్ నిన్న జరిగిన ప్రాక్టీస్లో గ్యాల్విన్ మదర్ మంజుష అక్క టేస్టీ లంచ్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అక్క. అదేవిధంగా చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని రెడీ చేయడంలో కూడా హెల్ప్ చేశారు. అందరి బట్టి పేరుగా ఈ సమయాన్ని ఇచ్చిన పాస్టర్ గారి బట్టి కూడా
Thank you so much for giving an opportunity for me, Pastor Lord. Thank you all. గో 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 థ్యాంక్ యూ అమ్మా. తక్కువ టైంలో పిల్లలు చాలా బాగా నేర్చుకున్నారు. 17 గంటల ప్రోగ్రాం గత రాత్రి మేడగదిలో ప్రారంభమైనటువంటి దగ్గర నుంచి సిలువలో మరణించేంత వరకు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా క్లుప్తంగా చక్కగా చిన్నపిల్లలు చూపించడం చాలా ఎంతో వారిని అభినందించదగినటువంటి కార్యం. చాలా చక్కగా పిల్లలందరూ కూడా చాలా బాగా చేశారు. నేర్పించేటువంటి సండే స్కూల్ టీచర్స్ని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే చాలా